తాజాగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన దాంట్లో కేవలం ఆ దొంగలు చేసిన దొంగతనం, నోట్ల లెక్కింపు దగ్గర చేసిన దొంగతనం తప్ప ఎలాంటి అకౌంట్ ఫ్రాడు జరగలేదని తేలింది థర్డ్ పార్టీ ఆడిట్‌తో. ఆడిటర్లతో కూడినటువంటి విభాగం, పోలీసు అందరితో కలిపేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మొత్తం అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాత రికార్డులలో ఎట్లాంటి లోపం లేదు. విరాళాలు ఇచ్చినయన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. ప్రతి విరాళానికి లెక్కుంది. బంగారము అట్లాగే ఉంది, వెండి అట్లాగే ఉంది, వజ్రాలు అట్లాగే ఉన్నాయి అన్నటువంటి విషయం తేల్చి చెప్పింది. తద్వారా అయోధ్య రామ మందిర నిర్వహణలో ఎట్లాంటి లోపం లేదు. ఎవరు ఏ డబ్బులు దోచుకోలేదు. ఓన్లీ దొంగలు దొంగతనం చేసినటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాళ్ళ సంస్థలోనే అక్కడ ఉన్నటువంటి డబ్బులు లెక్కించే సందర్భంలో చేసిన ఇష్యూ, అది కూడా పట్టుకుంది వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఆ తర్వాత కేసులు పెట్టింది, అరెస్ట్ చేసింది కూడా ఇద్దరు, అటు ట్రస్ట్ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇద్దరు బీజేపీ వాళ్ళే. రాబోయే రోజుల్లో ఆ యాక్షన్ కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డు పెట్టి అయోధ్య ప్రతిష్టని, రాముడి ప్రతిష్టని, బీజేపీ ప్రతిష్టని దిగజార్చాలనుకున్నటువంటి వాళ్ళకైతే అశనిపాతం ఇది.